హాయ్ ఫ్రెండ్స్, నిన్నటి వరకు మా ఊరి గ్రామ దేవతకి జాతరలు జరిగాయి. నిన్న నైట్ లాస్ట్ రోజు అయితే మాత్రం గుడి దగ్గర చాలా బాగా చేశారు. అంటే క్రాకర్స్ కాల్చడం, ఇంకా గరగలతో డాన్స్, ఇలా చాలానే యాక్టివిటీస్ చేశారు. బట్ నేనైతే నిన్న నైట్ గుడికి వెళ్ళడం కుదరలేదు. బట్ కొన్ని వీడియో క్లిప్స్ అయితే మాత్రం వీడియో ఎండ్లో యాడ్ చేస్తాను, చూడండి. ఇంకా ఈ రోజు అయితే మాత్రం ఎవరింట్లో వాళ్ళు కోడిని కోసుకొని నైవేద్యం పెట్టుకుంటారు. అలాగే ఈవినింగ్ గుడి దగ్గర అయితే మాత్రం తీర్థం కూడా జరుగుతుంది. అదైతే చాలా బాగుంటుంది. ఈ రోజు జరిగిందంతా కూడా వీడియో తీసి పెడుతున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే నా వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ కొట్టడం మర్చిపోకండి. నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్. ఈ రోజు మా ఇంట్లో పూజ చేసుకోవడం కోసం మా అన్నయ్య కోడిని తీసుకొచ్చాడు. అంటే మా ఊరు గ్రామ దేవత మురుగులమ్మ తల్లికి అయితే ఈ రోజు కోడిని కోసుకొని నైవేద్యం పెట్టుకుంటాము. దానికోసమని కోడిని తెచ్చాడు. ఇంకా మా జషు కోడి రాగానే దాని దగ్గర కూర్చొని చాలాసేపే ఆడుకున్నాడు. వాడికి కోళ్ళు అంటే చాలా ఇష్టం. అంటే చిన్నపిల్లలందరికీ అంతే కదా, కోళ్ళన్నా కుక్కలన్నా ఇంకా యానిమల్స్ అంటే ఇష్టపడతారు. ఇంకా వాడైతే చాలాసేపు ఆడుకున్నాడు. నోరు ముక్కు గోబు పలకలేదా? బొబ్బుందా? సరే నడు, స్నానం చేసి వచ్చేదా? అప్పుడు బాబుకి దండం పెట్టుకుందాం. నడు, స్నానం చేసి వచ్చేద్దాం పద. బొబ్బు అన్నదా? ఎప్పుడు? మొన్నంతా మన ఇంటికి వచ్చింది ఇప్పుడే బోబు. బోబుకి ముద్దెట్టు, బోబుకి ముద్దెట్టు. పెడతావా? నాకు పెడతావా? బోబుకి పెట్టవా? జషు, బోబుని ఎందుకు తీస్తున్నావు? నైవేద్యం పెట్టడానికి ఇంకా టైం పడుతుంది కదా అని ముందు దేవుడి దగ్గర శుభ్రం చేసి దేవుడికి దీపారాధన చేసుకున్నాను. మా జషుని స్నానానికి తీసుకువెళ్తుంటే దీపారాధన చూసి ఇంకా ఆగిపోయాడు. అంటే వాడు కూడా పూజ చేసుకొని హారతి ఇచ్చాడు. చూడండి. ఎక్కడికి? అమ్మమ్మకి హారతి. కన్నా హాయ్ చెప్పు. బాయ్. చేత్తో చెప్పాలి. ఎలాగా? సరే, డ్రెస్ వేసేనా? కన్నా డ్రెస్ వందు చేతులు ఏం కొంటా? నాకు ఆమె కంటే ఏం కొంటావు? ఏం కొంటా? ఆమె కొంటాడు. ఆమా కొద్దిగా లూజ్ అయింది కన్నా డ్రెస్. లూజ్ ఉందా? బాగుందా బాగాలేదా డ్రెస్? ఇది బాగుందా? ఓకేనా? ఉంచనా రిటర్న్ పెట్టానా? ఉంచనా? బాగుందా? సూపరా? నేను దేవుడి దగ్గర దండం పెట్టుకొని మా జషుకి స్నానం చేయించి రెడీ చేసే గ్యాప్లో మా అమ్మ నైవేద్యానికి కావాల్సినవన్నీ కూడా వండేసింది. అంటే వైట్ రైస్, పప్పు, ములగాకు, బూర్లు ఇవన్నీ కూడా దేవుడికి నైవేద్యంగా పెడతారు. ఇవన్నీ కూడా వండేసింది. ఇంకా ఎక్స్ట్రా చికెన్ కర్రీ కూడా వండింది. మా అమ్మ అన్నీ వండేసిన తర్వాత ఇవన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టడానికి ప్లేట్లో వేసి రెడీగా పెడుతున్నాను. అంటే అందరూ రెడీ అయిపోయారు. నేను ఇవన్నీ రెడీ చేస్తే అందరం వచ్చి దండం పెట్టుకుంటాం. చూసారు కదా, నైవేద్యం ఎప్పుడు పెట్టినా కూడా ఇలా రైస్, పూలు, ఇంకా తెలగపిండి, ములగాకు వండిన కర్రీ అయితే పెడతాము. ఇలా 3 చోట్ల అయితే పెడతాము. చూసారు కదా, బిర్యానీ కోసం అని చెప్పి రైస్ పెట్టాము. అమ్మవారికి ఎప్పుడు నైవేద్యం పెట్టుకున్నా లేదా పూజ చేసుకున్నా కూడా కంపల్సరీ బెల్లం పానకం అయితే పెట్టాలి. ఎందుకంటే అమ్మవారికి అన్నిటికన్నా బాగా ఇష్టమైనది ఈ బెల్లం పానకం అంట. చేయడం అయితే పెద్ద కష్టమేం కాదు. వాటర్లో బెల్లం పౌడర్ వేసి కలిపేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఐటమ్ అయితే కళ్ళు, తాటికల్లు అంటారు కదా, అదైతే మాకు దొరకదు. అందుకని దాని ప్లేస్లో మేము ఇలా వాటర్లో బియ్యం పౌడర్ కలిపేసి పెడతాం. అదే వరిపిండి అంటారు కదా, అది కలిపేసి పెడతాం. కళ్ళు ప్లేస్ లో ఇలా బియ్యం పౌడర్ కలిపిన వాటర్ అయితే పెడతాం. కోడి కుదురుగా ఉండదు కదా, అందుకని చెప్పి ఇలా తాడు కట్టేసాము. ఇంకా పసుపు రాసి బొట్టు కూడా పెట్టాము. ఇప్పుడు పూజ చేసుకోవాలి కదా అని. ఇంకా అమ్మవారికి ధూపం వేయడానికి నిప్పులు కూడా రెడీ. మా జషు అయితే చెత్త మొత్తం వేసేసాడు దేవుడి దగ్గర. అందుకని మళ్ళీ తుడిచి దడుగుడెట్టి ఇలా ముగ్గు పెట్టి అందులో పసుపు కుంకుమ వేసింది. అంటే ఇక్కడ పూజ చేసుకోవాలి కదా అని.
మేమైతే ఇలా ఇంట్లో నైవేద్యం పెట్టుకుంటున్నాం కానీ బట్ ఇంట్లో పెట్టుకోరు. బయట కొబ్బరి చెట్టుకి గాని, వేప చెట్టుకి గాని అమ్మవారికి పూజ చేసుకొని కోడిని అమ్మవారికి చూపించి అక్కడే కోడిని కోసి నైవేద్యం పెట్టుకుంటారు. మాకు అందుబాటులో కొబ్బరి చెట్టు, వేప చెట్టు రెండూ లేవు. అందుకని ఇలా ఇంట్లోనే పెట్టుకుంటాం. ఇందాక నేను తయారు చేసిన మజ్జిగ ఉంది కదా, దాన్ని అయితే కోడికి తాగిస్తారు. అదేనండి వాటర్ లో వరిపిండి కలిపాను కదా, ఆ వాటర్ ని అయితే కోడికి తాగిస్తారు. కళ్ళు ఉంటే కళ్ళు తాగిస్తారు, లేకపోతే ఈ వాటరే తాగిస్తారు. తర్వాత అయితే అమ్మవారికి కోడిని కోసి నైవేద్యం పెడతారు. దండం పెట్టుకోండి, దండం పెట్టుకోండి, చాలు చాలు. సాంబ్రం పొగై బోబికి, బోబికి పొగై కన్నా. ఇదిగో ఇదిగో సాంబ్రం ఇదిగో ఇక్కడ ఉంది కదా, ఇదిగో ఇదిగో అది అంగిస్తాడు, మామ అంగిస్తాడు. అది మామ చేస్తాలే కన్నా. ఓకే నాకు తెలియక వెయ్యి. ఇంక ఇల్లంతా ఇంక పొగ చేసేస్తాడు ఇప్పుడు. ఇంట్లో అందరూ కూడా ధూపం వేసి దండం పెట్టుకున్న తర్వాత లాస్ట్ లో అయితే మా అన్నయ్య కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చాడు. మా జయశు అయితే ఇంక ఇల్లంతా పొగ చేసాడు. ఇంక అస్తమాను సాంబ్రాలు వేస్తానే ఉన్నాడు. అందరూ కూడా కోడిని కోసుకొని నైవేద్యం పెట్టుకుంటారు. బట్ మేమైతే అలా చేయం. అంటే అమ్మవారికి కోడిని చూపించేసి నైవేద్యం పెట్టుకుంటాం. తర్వాత ఆ కోడిని చికెన్ షాప్ కి తీసుకెళ్లి చేయించుకుంటాం. బట్ ఇంట్లో మాత్రం కోడిని కొయ్యం, ఇలానే పూజ చేసుకుంటాం. అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన ప్రసాదం ఉంది కదా, ఇంక ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఆ ప్లేట్ లో అన్నం మొత్తం అంతా ములగాకు తెలగపిండి కర్రీ అన్నాన్ని మొత్తం కలిపేసి ఇలా అందరికి ఒక్కొక్క ముద్ద ఇచ్చేసాను. ఇంకా బూర్లు కూడా ఎప్పుడు మేము నైవేద్యం పెట్టుకున్నా కూడా ఈ ప్రసాదాన్ని అయితే ఇలాగే తింటాం. ఇంకా ఇది తినేసిన తర్వాత చికెన్ కర్రీతో కూడా అన్నం తినేసి అప్పుడైతే గుడికి బయలుదేరాం. ఇంకా మార్నింగ్ అమ్మవారికి చూపించిన కోడిని అయితే బయట చికెన్ షాప్ లో చేయించి ఇంకా ఈవినింగ్ వండుకున్నాం. మార్నింగ్ అయితే మళ్ళీ వేరేగా తెచ్చుకున్నాం. ఇంట్లో అందరూ కూడా భోజనం చేసి మళ్ళీ రెడీ అవ్వి గుడికి వెళ్ళాం. ఇయర్ అయితే గుడికి చాలా త్వరగానే వెళ్ళాం, ఎందుకంటే దర్శనానికి చాలా పెద్ద లైన్ ఉంటుంది, అందులోనూ జనం ఎక్కువ మంది ఉంటున్నారు కదా అని ఎర్లీగా బయలుదేరాం. మేమైతే నడుచుకుంటూనే వెళ్ళాం. మాకైతే గుడి చాలా దగ్గర, వాకబుల్ డిస్టెన్సే. మా జషు మా అన్నయ్య ఇద్దరు అయితే బైక్ మీద వచ్చారు, బట్ మేమైతే నడుచుకుంటూ వెళ్ళాం. సిగ్గుపడుతున్నావు చూడమ్మా, చూడమ్మా, నేను ఇదే పెట్టేస్తానమ్మా, నువ్వు చూడకపోతే చూడు. అవమ్మ చూస్తావు చూడవా? సరే నేను ఇప్పుడు ఇలా డైరెక్ట్గా పెట్టేస్తాను. హాయ్ చెప్పు మరి, బాయ్. గుడికి వెళ్లే దారిలో అమ్మవారికి ఇవ్వడం కోసం తెలిసిన వాళ్ళ షాప్ లో అరటిపళ్ళు తీసుకొని వెళ్ళాం. మేము వెళ్ళేసరికి అయితే తీర్థం స్టార్ట్ అయిపోయింది, కానీ జనం అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. గుడికి నడుచుకుంటూ వచ్చిన మేమే త్వరగా వచ్చేసామేమో గానీ బైక్ మీద వచ్చిన మా అన్నయ్య మా జషు అయితే ఇంకా రాలేదు. గుడి లోపల చూసారా, జనం అస్సలు లేరు. లోపల దర్శనం చేసుకోవడానికి అయితే నాకు అస్సలు టైం పట్టలేదు, వెంటనే అయిపోయింది. నేనేమో అమ్మవారికి ఇద్దాం కదా అని చీర, జాకెట్, పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా కొన్నాను. బట్ మా జషు ఇంకా రాలేదు కదా, ఈ లోపు లైన్ కూడా లేదు, చాలా ఖాళీగా ఉంది, జనం లేరు కదా అని దర్శనానికి వెళ్ళి వచ్చేసాను. మా జషు వచ్చిన తర్వాత మళ్ళీ అవన్నీ తీసుకొని వాడితో మళ్ళీ దర్శనానికి వెళ్ళాను. ఇయర్ అమ్మవారు అయితే మాత్రం చాలా బాగున్నారు. ఎవ్రీ ఇయర్ కూడా ఇంత డెకరేషన్ చేయరు, బట్ ఇయర్ అయితే డెకరేషన్ చాలా బాగా చేశారు. అలాగే అమ్మవారిని కూడా చాలా బాగా అలంకరించారు. మీరు కూడా చూడండి, అమ్మవారు చాలా బాగున్నారు అసలు. జషుతో అమ్మవారికి చీర, జాకెట్, గాజులు ఇవన్నీ కూడా ఇప్పించేశాను, వాడి చేతులతో ఇప్పించాను. ఇంకా తర్వాత దర్శనం చేసుకొని ఇంక బయటకు వచ్చేసాం. ఎవ్రీ ఇయర్ అయితే ఇంత బాగా చేయరు, చాలా సింపుల్ గా చేస్తారు. అంటే డెకరేషన్ గానీ లైటింగ్స్ కానీ చాలా తక్కువే ఉంటాయి, బట్ ఇయర్ అయితే చాలా బాగా చేశారు. నిన్న నైట్ కూడా చాలా యాక్టివిటీస్ చేశారు. అంటే గరగలతో డాన్స్, సాంగ్స్, ఇంకా క్రాకర్స్ కాల్చడం ఇలాంటివన్నీ చాలా బాగా చేశారు. బట్ నేనైతే మిస్ అయ్యాను. అవన్నీ కూడా చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే ఈ వీడియో ఎండ్ లో పెడతాను, చూడండి. ఇందాక మేము వచ్చినప్పుడు ఎంత జనం ఉన్నారో ఇప్పుడు ఎంత ఎక్కువ మంది జనం ఉన్నారో చూసారా, లైన్ కూడా చాలా పెద్దగానే ఉంది. అమ్మవారి దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత గుడి పక్కనే అమ్మవారికి పెట్టిన చీరలన్నీ కూడా ఇలా వేలం పాట వేస్తుంటే అక్కడికి వెళ్ళాము. మేమైతే ఏం కొనుక్కోలేదు, కానీ అమ్మమ్మ అయితే కొన్ని చీరలు కొనుక్కుంది. అది వీడియో ఎండ్ లో చూపిస్తాను, చూడండి. ఒకటోసారి 110 రూపాయలు, రెండోసారి 110 రూపాయలు.
ఈ ఇయర్ అయితే మేము తీర్థం ఏం తిరగలేదు. జషుకి అయితే బొమ్మలు కూడా కొనలేదు. ఇంకా ఇంటికి వచ్చేస్తుంటే రోడ్డు పక్కనే ఇలా వాచ్లు కనిపించాయి. లాస్ట్ టైం కొన్నాను కానీ అందులో బ్లాక్ లేదు కదా, ఇంకా ఇక్కడైతే బ్లాక్ ఉంది కదా అని బ్లాక్ వాచ్ తీసుకున్నాను. ఈ కలర్ షేడ్ గుర్తుపట్టారా? అప్పట్లో మన చిన్నప్పుడు ఎక్కడ చూసినా ఇవే కనిపించేవి, బట్ ఇప్పుడైతే ఎక్కడ కనిపించట్లేదు అనుకోండి. అప్పట్లో టేస్ట్ కూడా చాలా బాగుండేది, ఇప్పుడైతే అస్సలు బాలేదు. ఇంకా అప్పుడైతే 2 రూపీస్ ఉండేది, ఇప్పుడు 2 పక్కన 0 పెట్టుకోవాలి, అంటే 20 రూపీస్ తీసుకున్నాడు ఒక్కొక్కటిని. అమ్మమ్మ పాడుకున్న అమ్మవారి చీరలు అయితే ఇవైతే చాలా తక్కువకే వస్తాయి, బట్ ఇవైతే మనం రెగ్యులర్ గా కట్టుకోకూడదు, ఓన్లీ పూజలకే కట్టుకోవాలి. అందుకని కొంతమంది తీసుకుంటారు, అందరూ తీసుకోరు. ఇంకా అమ్మమ్మ వచ్చింది కదా, ఇంక ఇంటికి వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోయిందని చెప్పి మా జషు అయితే చాలానే ఏడ్చేశాడు చూడండి. ఆడంతే ఇలాగా ఇంక వెంటనే పడపడమంటే వచ్చేదే. మా జషు దగ్గరికి ఎవరైనా వచ్చారు అంటే వాళ్ళనైతే అస్సలు వెళ్ళనివ్వడు. ఉన్నంతసేపు బానే ఉంటాడు కానీ వాళ్ళు వెళ్ళినప్పుడు అయితే ఇలానే ఏడ్చేస్తాడు. అంటే రోజంతా ఒక్కడే ఉంటాడేమో, ఎవరైనా వచ్చారు అంటే వాడికి మంచి సరదాగా అనిపిస్తదేమో. పాపం వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎప్పుడు ఇలానే ఏడ్చేస్తాడు. నిన్న నైట్ అమ్మవారి జాతర అయితే చాలా బాగా చేశారు. ఇంకా ఊరేగింపు అయితే తెల్లవారే వరకు కూడా చేస్తానే ఉన్నారు. నేను వెళ్ళలేదు కదా, వెళ్ళిన ఫ్రెండ్స్ వీడియో క్లిప్స్ పంపారు నాకు. నేను చూశాను, బాగున్నాయి కదా అని, మీరు కూడా చూస్తారు కదా అని ఈ వీడియోలో యాడ్ చేశాను. చూడండి. ఇంతకీ నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్.